నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగరం మోగింది. 3 విడతలు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని షెడ్యూల్ను విడుదల చేశారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయి. ప్రతి జిల్లాలో 3 విడతల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు రాణి కుముదిని. డిసెంబర్ 11న తొలి దశ ఎన్నికలు, డిసెంబర్ 14న రెండో దశ ఎన్నికలు, డిసెంబర్ 17న మూడో దశ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల రోజే గ్రామ పంచాయతీల ఫలితాలు వెలువడతాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,66,00,000 మంది గ్రామ ఓటర్లు ఉన్నారు. 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మంగళవారం నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని రాణి కుముదిని స్పష్టం చేశారు. తొలి దశలో 4,200 స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబర్ 27 నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ జరగనుంది. అలాగే రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 30 నుంచి రెండో విడత నామినేషన్లు స్వీకరిస్తారు. మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలు, 452 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 2024 జనవరి 31 తోటి సర్పంచ్ల పదవి కాలం ముగిసింది. పల్లెల్లో పట్టు సాధించి పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. బస్తీమే సవాల్ అంటున్నారు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు. అందరి ఓటర్స్ కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అని తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రోజు నుండి ఎంసీసీ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 3 దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఒక ఫేజ్ కు ఇంకొక ఫేజ్ కు 2 రోజుల వ్యవధితో ఈ షెడ్యూల్ అన్నది నిర్ణయించడం జరిగింది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా అన్ని ఫేజులు కూడా 31 జిల్లాల్లో జరుగుతాయి. కొన్ని మండలాలు ఒక్కొక్క ఫేజ్ లో ఉంటాయి. మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను. దీనికి నామినేషన్ 27 నవంబర్ను ఉంటుంది. నామినేషన్స్ 189 మండలాల్లో వేయవచ్చును. ఇవి 4,236 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. వీటికి పోల్ డే 11 డిసెంబర్. ఫేజ్ 2కు వస్తే నామినేషన్ 30 నవంబర్న ఉంటుంది. ఇవి 193 మండలాల్లో 4,333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు పోల్ డే 14 డిసెంబర్న జరుగుతుంది. ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో 182 మండలాల్లో 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది. 4,159 సర్పంచ్ స్థానాలకు, 36,452 వార్డు స్థానాలకు ఎన్నిక 17 డిసెంబర్ 17th డిసెంబర్ రోజున ఉంటుంది. ఈ విధంగా మొత్తంగా ఈ షెడ్యూల్ ద్వారా 564 మండలాల్లో 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు జీహెచ్ఎంసీని విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. పలు కీలక విషయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల బయట ఓఆర్ఆర్ను ఆనుకుని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పుడున్న ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ 2 డిస్కంలతో పాటుగా కొత్తగా 3వ డిస్కం ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కలెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచినీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు పవర్ కలెక్షన్లన్నీ కొత్త డిస్కం పరిధిలోకి వస్తాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న 56 ఏటీసీలతో పాటు కొత్తగా 6 ఐటీఐలలో ఏటీసీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ
తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లన్నీ కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీ గాని కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రోజు విలీనం చేసి జిహెచ్ఎంసీ యాక్ట్ ని సవరణ చేసుకొని తర్వాత స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నా 4 చేయాలన్నా 5 చేయాలన్నా 3 చేయాలన్నా 10 చేయాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిల్ వారీగా 3 విభాగాలుగా విభజించి ఈ ప్రాజెక్టు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విద్యుత్తో పాటు టీ ఫైబర్, వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ టీ ఫైబర్ తో పాటు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ కూడా అండర్ గ్రౌండ్ లో అందుకు సంబంధించి ఒక వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఈ ఆరోపణలు చేసిన ఆరోపణలన్నీ కూడా బట్టగాల్సి మీరేసే ఆరోపణలే కదా, ఇది కూడా అందులో భాగం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి, సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి, రేపు ఇంకో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాజకీయ లబ్ధి కోసం ఎంత నీచానికైనా దిగజారే కార్యక్రమం చేస్తే ఎట్లా పరిపాలన చేసిండ్రు? మీకు అసలు మీ మనసాక్షి ఒప్పుకోవాలి కదా, కనీసం మాట్లాడిన రవంతని నిజం ఉండాలి కదా. 100% మీద ముందు కొంత చర్చలు జరిపిన వాళ్ళు అసలు షిఫ్ట్ కావడానికి ఆసక్తి చూపలే, ఇంట్రెస్ట్ చూపలే. దెన్ 80 feet ఉన్న రోడ్డుకేమో 50%, తక్కువ ఉన్న రోడ్డుకేమో 30%. అది కూడా ఎందుకు? ఆ రోడ్డు ప్రకారం ఇప్పుడు మల్టీ జోన్ యూసేజ్ చేస్తే ఎన్ని ఫ్లోర్లు కట్టుకోవచ్చు, ఎంత స్క్వేర్ ఫీట్ కట్టవచ్చు అనేది ఒక వాళ్ళకి ఒక వైబిలిటీ ఉంటుంది, వాళ్ళకి. అందుకోసం వాళ్ళతో సుదీర్ఘమైన చర్చలు జరిపే ఇది ఒక బ్రాడ్ పాలసీగా తీసుకొచ్చినాం. ఈ నగరానికి, రాష్ట్రానికి, రాష్ట్ర ఆదాయానికి మేలు జరగాలి. ఈ నగరం కూడా పొల్యూషన్ ఫ్రీ నగరంగా మారాలి. దీంట్లో తన పర భేదం లేకుండా ఒకటే నిర్ణయం జరగాలి. దానికోసమే కేబినెట్ సబ్ కమిటీలో సుదీర్ఘంగా అనేక మంది అధికారులతో మాట్లాడారు, స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడారు. అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం దాన్ని రికమెండ్ చేసి కేబినెట్ పంపించారు. కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం జరిగింది తప్ప ఏ ఒక్క వ్యక్తుల కోసం మీలాగా మేము చేయలేదు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పైన సీఎం రేవంత్ దృష్టి సారించారు. శాఖల వారీగా సీఎం రేవంత్ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పెట్టుకుంది సర్కార్. విద్య, వైద్యం, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం, యువతకు ఐటీ, ఏఐ, సైబర్ సెక్యూరిటీపైన, శిక్షణపైన ఫోకస్ చేసింది సర్కార్. డిసెంబర్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పైన సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. శాఖల వారీగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పెట్టుకుంది సర్కార్. విద్య, వైద్యం, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం, యువతకు ఐటీ, ఏఐ, సైబర్ సెక్యూరిటీపైన శిక్షణపై ఫోకస్ చేసింది సర్కార్. డిసెంబర్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని నిర్ణయించారు. మల్లన్న సాగర్ ఎవరు కట్టారో నీ తాత కట్టాడా అంటూ సీఎం రేవంత్ రెడ్డి పైన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దుజ్జుమెత్తారు. పెద్దపల్లి జిల్లా గుంపుల వద్ద చెక్ డ్యాంను పరిశీలించారు. మానేరు నదిపైన నిర్మించిన చెక్ డ్యాంను కూల్చివేసింది కాంగ్రెస్ నేతలేనని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో చెరువులు, చెక్ డ్యాంల పీల్చివేత నిత్యచర్యగా మారిందని విమర్శించారు. హైదరాబాద్ లో హైడ్రా పేరిట పేదల ఇండ్లను విధ్వంసం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇసుక మాఫియా అటు నిర్మల్లో, ఇటు పెద్దపల్లి జిల్లాలో, ఇటు కరీంనగర్ జిల్లాలో, అటు చెన్నూరులో, మంచిర్యాల జిల్లాలో చెక్ డ్యాంలు, చెరువులు విధ్వంసం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు కట్టుడు, రేవంత్ రెడ్డి కూలగొట్టుడు. ఇదేనా మీరు చేసింది? ఏమన్నా ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక్క చెక్ డ్యామ్ అన్నా మీరు కట్టారా? 44,000 చెరువుల పునరుద్ధరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మానేరు వాగు సస్యశ్యామలమైంది. ప్రతి వాగు మీద, వంక మీద చెక్ డ్యాములు కట్టి ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టింది
రైతులకు బంగారముల 2 పంటలు మెయింటైన్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరేం చేస్తున్నారు? ఇసుక ఆగడాలు సాగడం లేదని, ఇసుక తీయడానికి చెక్ డ్యాములు అడ్డంకిగా ఉన్నాయని రాత్రికి రాత్రి గిలటిన్లు పెట్టి పేల్చేస్తారా? వాళ్ళని ఇప్పటి వరకు అరెస్ట్ చేయరా? హుసేన్ మియా వాగు మీద రైతులు వచ్చి వందలాది మంది రైతులు దరఖాస్తు ఇస్తే ఇప్పటికీ కేసు కాదు అంటే మీ ప్రభుత్వం కూల్చివేత లేదా? బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ను తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకటి శ్రీహరి సెలవుతో సన్మానించారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కప్ 2025లో గోల్డ్ మెడల్ సాధించిన తెలంగాణ క్రీడాకారిణి నిఖత్ జరీన్ మర్యాదపూర్వకంగా మంత్రి వాకటి శ్రీహరిని కలిశారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో మరిన్ని మెడల్స్ సాధించి దేశ రాష్ట్ర ప్రతిష్టతను మరింత పెంచాలని మంత్రి ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడా ప్రోత్సాహక విధానాలతో తెలంగాణ క్రీడాకారులు ప్రపంచ వేదికలపై అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారని మంత్రి తెలిపారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసానిస్తుంది అన్నారు. ఏపీలో పరిపాలన సౌలభ్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు. మంత్రుల కమిటీ సమర్పించిన నివేదికపైన 2 రోజుల పాటు సమీక్ష నిర్వహించిన చంద్రబాబు కొన్ని మార్పులతో ఈ ప్రతిపాదనను అంగీకరించారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి చేరనుంది. కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు ఏర్పడనున్నాయి. పోలవరం జిల్లాకు రంపచోడవరం కేంద్రంగా ఉండనుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. జిల్లాలతో పాటు రెవెన్యూ వ్యవస్థలోని కీలక మార్పులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా సీఎం అంగీకరించారు. కర్నూలు జిల్లాలోని ఆధుని మండలాన్ని విభజించి పెద్ద హరివనాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేసేందుకు కూడా అనుమతి తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంత్రుల కమిటీ ఈ సిఫార్సులు చేసింది. త్వరలోనే ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ప్రక్రియను ప్రారంభించి కార్యాలయాలు, అధికారుల నియామకంపై దృష్టి సారించనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ కడప జిల్లా పులివెందుల చేరుకున్నారు. జగన్ రాకతోటి పులివెందుల జనసందోహంగా మారింది. బాక్రాపురంలోని తన క్యాంపు కార్యాలయంలోని ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజలు, నేతలు అభిమానులతోటి మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు. పులివెందుల చుట్టుపక్కల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన జగన్ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 4 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఎక్సైజ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసులో జోగి రమేష్ను పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో A1గా ఉన్న అద్దపల్లి జనార్దన్ రావు, A2గా ఉన్న అద్దపల్లి జగన్మోహన్ రావు కీలకంగా వ్యవహరించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. అయితే మొదటి నుంచి ఈ వ్యవహారం వెనుక జోగి రమేష్ ఉన్నారని, ఆయన సమక్షంలో లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. దీనిపై అధికారులు ఇప్పటికే అద్దెపల్లి బ్రదర్స్ను 2 సార్లు విచారించారు. ఆ సమయంలో ఈ స్కామ్లో జోగి రమేష్ పాత్రపైన జనార్దన్ రావు, జగన్మోహన్ రావు ఇచ్చిన వాగ్మూలాలను రికార్డు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జోగి రమేష్ను 10 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారించిన న్యాయస్థానం 4 రోజుల పాటు విచారించేందుకు అనుమతి ఇచ్చింది. భార్య ఇచ్చిన సమాచారంతోనే ఐబొమ్మ రవి పట్టుబడ్డాడనే ప్రచారంలో వాస్తవం లేదని, ఆమెను పోలీసులు విచారించలేదని సైబర్ క్రైమ్ అడిషనల్ సిపి శ్రీనివాస్ స్పష్టం చేశారు. కస్టడీలో రవి నుంచి కీలక విషయాలు రాబట్టామని తెలిపారు. ఐబొమ్మ వెబ్సైట్ను రవి మరో కంపెనీ నుంచి హోస్ట్ చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు.
డొమైన్ ఒక వెబ్ హోస్టింగ్ కంపెనీలో రిజిస్టర్ చేశాడని, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రవి సినిమాలు పోస్టు చేసేవాడని తెలిపారు. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్ల ద్వారా రవి సినిమాలను పోస్టు చేసేవాడని, ఆయా వెబ్స్ సాఫ్ట్వేర్లలో రీడైరెక్ట్ స్క్రిప్ట్ రాశాడని వెల్లడించారు. దీని ద్వారా గేమింగ్, బెట్టింగ్ వెబ్సైట్లకు మళ్లించేవాడని అన్నారు. మూవీ రూల్స్ వంటి పైరసీ వెబ్సైట్లు ఇంకా నడుస్తున్నాయని ఆయన తెలిపారు. తమిళ్ మూవీ ఎంబీ హెచ్డి హబ్ ఫర్ యూ ఇట్లాంటివి ఇంకా వాటిని అదంతా తమిళనాడు అక్కడ నుంచి ఆపరేట్ అవుతున్నాయి. వాటిని కూడా మేము లెటర్ రాస్తాము, అక్కడ నుంచి కూడా డౌన్ ఇతని ఐబామాన్ని మొత్తం టోటల్గా ఇతని ద్వారానే, ఇతని యొక్క క్రెడెన్షియల్స్ ద్వారానే డౌన్ చేయించడం జరిగింది. ఇప్పటి వరకు అరౌండ్ మోర్ దాన్ 20 crores అయితే సంపాదించినట్టు దాంట్లో ఉన్నాయి. 3 crores అయితే ఆల్రెడీ అతన్ని నెట్ బ్యాంక్లో ఉన్నవి సీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ అప్పుడే ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేసాము, ఆల్రెడీ అవి కూడా సీజర్కి పెట్టాము. ఒకటి ఇక్కడ ఏది ఎక్కడైతే పట్టుకున్నామో అక్కడ రెయిన్బో విస్టాస్లో ఒక అపార్ట్మెంటు, దాని తర్వాత వైజాగ్లోది హౌస్, అదొకటి కూడా మనం సీజర్ చేస్తాం. యాక్చువల్గా మేము అతనికి గెటింగ్ అప్ అనే ఒక సైట్ ఉంది, గెటింగ్ అప్ అనే యాప్ ఉంది. దాంట్లో ఈ హోస్టింగ్ సైట్ సంబంధించి మేము మన సైబర్ ఇన్స్పెక్టర్ ఒకసారి మెయిల్ పెట్టడం జరిగింది, ఎవరిది అని చెప్పేసి. ఈ ఒక మెయిల్ పెట్టి మెయిల్కి అతనే ఆన్సర్ ఇచ్చాడు. అసలు నాకు అప్పటి వరకు ఇతను ఐబొమ్మ అతను రవి అని బ్యాక్గ్రౌండ్లో అప్పటి కూడా తెలియదు. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని మనకు అడిగాడు. అంటే జనరల్ మాకు ఆధారాలు అడుగుతున్నాడంటే ఇతను ఏంటని మేము మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ చేయడం మొదలుపెట్టాం. జనరల్గా మీకేం ఆధారాలు ఉన్నాయని అడుగుతున్నానంటే డౌట్ వచ్చింది మాకు. అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. తర్వాత చాలామంది మీరు అన్నారు ఎవరో కొన్ని దాంట్లో వాళ్ళ వైఫ్ టిప్ ఆఫ్ ఇచ్చింది. అబ్సల్యూట్లీ 100 కాదు, 1,000,000 times ఈస్ రాంగ్. ఈ మొన్నటి వరకు కూడా అసలు అట్లాంటి వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరు కానీ కాంటాక్ట్లో లేరు మనకు. అది వేరే రకంగా వచ్చింది. మేము 1 month నుంచి అతను ఇచ్చిన ఛాలెంజ్ని అనాలిసిస్ చేసుకుంటూ, అసలు అతను దొరుకుతాడని మనకు గ్యారంటీ కూడా లేకుండే అప్పుడు. నిజానికైతే అనాలిసిస్ చేసుకుంటూ అలా లీడింగ్ క్వశ్చన్స్ని, లీడింగ్ ఒక డేటాని చేసుకుంటూ పోతే ఒక పర్సన్ మనకు ఫైండ్ అవుట్ అయ్యాడు. అతని నంబర్ ఫైండ్ అవుట్ అయింది. ఆ నంబర్ ఫైండ్ అవుట్ అయిన CDR తెలుసు కదా, మీరు అంతా చేసుకుంటూ పోతే లాస్ట్కు ఇతను ఫైండ్ అవుట్ అయ్యాడు. లక్కీ జనరల్ ఇండియా జాబ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతోటి మోసాలకు పాల్పడుతున్న 2 నిందితులను నిజామాబాద్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన మధు LG ఇండియా పేరుతో ఉన్న యాప్లో పెట్టుబడి పెట్టి మోసపోయాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులను మధు ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమాయక ప్రజలను పెట్టుబడి పేరుతోటి మోసం చేస్తున్న మేకల జగదీష్ పెద్ద భూమిను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డబ్బులు ఈజీగా సంపాదించవచ్చు, మీరు ఇంకొంతమందిని యాడ్ చేయండి అనే దాంట్లో ఒక స్కీమ్ తయారు చేస్తారు. దానికి మంచి పేర్లు పెడతారు. దీంట్లో LG ఇండియా అని పెట్టారు, అంటే LG కంపెనీ దానికి లింక్ ఉంది అనుకునే దాంట్లో ఉంటది. దీంట్లో చెప్పడం ఏంటంటే మీకు దీంట్లో జాయిన్ అవ్వండి, యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి, ఒక వీడియో చూస్తే 55 రూపాయలని, రోజుకి 16 వీడియోలు ఎన్నో ఉంటాయి, 880 రూపాయలు మీరు డబ్బులు సంపాదించవచ్చు. దాంతో పాటు మిగతా వాళ్ళని యాడ్ చేస్తే 8,000, ఇంకా 15 మందికి యాడ్ చేస్తే 8,000, దానికన్నా తక్కువ అంటే ప్రతి మనిషికి 4,000 ఇస్తామని చెప్పి ఇట్లా జనాలను యాడ్ చేయించడం. ప్రతి యాడ్ చేసినందుకు జాయిన్ అయిన ప్రతి వ్యక్తి కనీసం 25,500 రూపాయలు దాంట్లో కట్టాలి. కట్టిన తర్వాత వాళ్ళకి ఒక వ్యాలెట్, వీళ్ళు ఏంటంటే ఒక వ్యాలెట్ లాగా ఒకటి చూపిస్తారు. చూసారా మీ డబ్బులు దీంట్లోనే ఉన్నాయని చెప్తారు. సరే, అవసరానికి ఫస్ట్ లో కొద్దిగా మందికి అయితే డబ్బులు వచ్చినట్టు కూడా కనపడతాయి. ఇలా అందరు జాయిన్ అయిన తర్వాత విత్డ్రా చేద్దాం అంటే మాత్రం డబ్బులు రావు, ఓన్లీ వ్యాలెట్లు మాత్రం కనపడతా ఉంటాయి. వీళ్ళు దీనికోసం ఒక UPI ట్రాన్సాక్షన్స్, UPI IDs, వేరే ప్రాంతాల యొక్క UPI IDs తీసుకున్నారు. మ్యూల్ అకౌంట్స్ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే మ్యూల్ అకౌంట్స్ అని, అంటే డైరెక్ట్ కంపెనీతో సంబంధం లేకుండా ఎవరో ఇండైరెక్ట్ గా పర్సన్స్ వాళ్ళ అకౌంట్స్ ని వాళ్ళు కొంటారు. అకౌంట్స్ కొనేసి అకౌంట్ వాడుకుంటా ఉంటారు. ఇలా మొత్తానికి మన వితిన్ నిజామాబాద్ లో 150 మంది సాటాపూర్ గ్రామస్తులు దీంట్లో ప్రత్యక్షంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం, 75 లక్షల వరకు. దీనిలో మెయిన్ గా ఇక్కడ జాయిన్ చేయడానికి ముఖ్య కారకులైన మేకల జగదీష్ మరియు పెద్దబోయిన భూమయ్య, వీళ్ళని అరెస్ట్ చేశాం. డ్రగ్స్ విక్రయాలపైన SOT మాదాపూర్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఒకేసారి 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో 8 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. నార్సింగి, చందానగర్, కొల్లూరు లిమిట్స్లో డ్రగ్స్ విక్రయాలు చేస్తున్న పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా హెరాయిన్,
MDMA గంజాయి అల్ట్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం బెంగళూరు నుంచి నగరానికి డ్రగ్స్ తెచ్చినట్లుగా గుర్తించిన అధికారులు ఆ స్టేషన్లో కేసులు నమోదు చేసి నిందితులను విచారిస్తున్నట్లుగా మాదాపూర్ జోన్ డీసీపీ రితిరాజ్ తెలిపారు. నంబర్ 1 మ్యాటర్ ఉంది 1.2 kg అల్ప్రాజోలం, దీనికి అది మేము పట్టుకున్నాము. తర్వాత 15 grams MDMA అది పట్టుకున్నాము. తర్వాత 41 kg డ్రై గాంజా అది పట్టుకున్నాము. దీనిలో మన SOT ఆఫీసర్స్కి చాలా పెద్ద రోల్ ఉంది. ఆల్ఫాజోలం దాంట్లో మామూలుగా వాళ్ళ దగ్గర నుంచి అతని దగ్గర నుంచి ఒక 1 kg 1.2 kgs అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇతను మామూలుగా ఇతనికి 2 కళ్ళు కాంపౌండ్స్ ఉన్నాయి. ఇతనితో పాటు వీళ్ళిద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. ఆ పార్ట్నర్స్ కూడా వీళ్ళు ఈ ఆల్ఫాజోలం కలిపే విషయం కూడా అన్నీ తెలుసు. దాంట్లో ఒక 600 బాటిల్స్కి 1 గ్రామ్ ఆల్ఫాజోలం కలిపితే సరిపోతుంది. 1 గ్రామ్ దాంతో ఆర్టిఫిషియల్ కళ్ళు తయారవుతుంది అనమాట. ఆ కళ్ళు దాని గురించి కొంత అది తాటికల్లు కానీ ఈత కళ్ళు కానీ కొంతవరకు కలుపుతారు అంతే. మనకు మామూలుగా అయితే ఎక్కువ ఆంధ్ర బార్డర్ నుంచి ఒరిస్సా నుంచి వస్తున్నాయి. ఇది వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చింది. మనకి వెస్ట్ బెంగాల్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ నుంచి ఒక 10 kgs 20 kgs మామూలుగా వాళ్ళు తీసుకొచ్చుకున్న బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని వస్తున్నారు. ట్రైన్లో వస్తున్నారు, బై ట్రైన్ సికింద్రాబాద్లో దిగి సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి ఆటోలో వస్తున్నారు. వచ్చేసి వాళ్ళ దగ్గర వెయింగ్ మిషన్ అవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళ రూమ్లో. వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఫోన్లో అమౌంట్ కొడుతున్నారు. అమౌంట్ కొట్టిన తర్వాత ఆ అమౌంట్ ప్రకారం వీళ్ళు వేయింగ్ చేసి అది వాళ్ళకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో మనం 3 అరెస్ట్ చేసినాము. తర్వాత అక్కడి నుంచి ఎవరైతే సోర్స్ ఉన్నారో ఆ సోర్స్ను కూడా వెస్ట్ బెంగాల్ నుంచి అరెస్ట్ చేస్తాం. నంబర్ 1 మ్యాటర్ ఉంది 1.2 kg. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జీడీసీసీ బ్యాంకు వద్ద ఆందోళనకు దిగింది కూరగాయలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం. కష్టపడి శ్రమించి సంపాదించిన డబ్బును సొసైటీ బ్యాంకులో దాచుకుంటే నకిలీ ఫిక్స్డ్ డిపాజిట్ల పత్రాలు సృష్టించి తమ డబ్బులను బ్యాంక్ అధికారులు పక్కదారి పట్టించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసి తమ డబ్బులను తమకు ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కూరగాయలు ప్రాథమిక వ్యవసాయ సహకారం పరపతి సంఘంలో 10.23 కోట్ల రూపాయల భారీ స్కామ్ వెలుగు చూసింది. దీంతో జీడీసీసీ ఉన్నతాధికారులే వ్యవసాయ పరపతి సంఘంలో పనిచేస్తున్న రావుల కిషోర్ను సస్పెండ్ చేసింది. ఈ భారీ స్కామ్పై జీడీసీసీ అసిస్టెంట్ రిజిస్టర్ ఉమాదేవి ఆధ్వర్యంలో ఆడిట్ చేస్తున్నారు. ఈ బ్యాంకు వాళ్ళు మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన చేశాడు అంటున్నారు. దాన్ని మేము ఒప్పుకోం. ఇది గవర్నమెంట్ అండర్ టేకింగ్ బ్యాంక్. ఇది దాని వలన మీరు కట్టాలి అని చెప్పి మేము వాళ్ళని అడుగుతున్నాం. జిల్లా సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు నిన్న ఎవరో వచ్చారన్నారు. వాళ్ళు ఎవరో తెలియదు, సెంట్రల్ బ్యాంక్ నుంచి వచ్చారన్నారు. వాళ్ళు రాసుకున్నారు. నేను ఉదయం జిరాక్స్ ఇస్తానంటే మేము ఏమన్నా 10ంటికి ఇవ్వండి, 10:30కి ఇస్తే మేము వెళ్ళి గ్రీవెన్స్లో పెడతాము. గ్రీవెన్స్లో పెడితే వాళ్ళకి తేలిపోయింది. కలెక్టర్ గారికి ఒకటి పెడతాము, మా లోకేష్ గారికి ఒకటి పెడతాము, ఇవ్వండి అమ్మా మేము జిరాక్స్ తీసుకొని ఇస్తామంటే కూరగాయలు సొసైటీ ప్రెసిడెంట్కి ఇస్తానంది. సాయంత్రం ఇస్తానందంటాము, ఇవ్వాల. అది జరిగింది. దీని అమౌంట్ మాత్రం చెప్పాను కదా. అది స్థానిక ఎమ్మెల్యే గారికి మాకు అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాము. మొన్న పోతే మీరు కేసు పెట్టండి అని పిఏ గారు చెప్పారు. మేము అపాయింట్మెంట్ ఇవ్వాలైనా తీసుకుంటాం, లోకేష్ గారి దగ్గరికి వెళ్తాం, మా అన్ని చెప్పుకుంటాం. అపాయింట్మెంట్ కోసం వెళ్తే ఆయన పిఏ గారు ఏమన్నాడంటే, మీరు ఇవాళ కేసు పెట్టండి పెద్ద ఆయన, మీరు అందరూ అపాయింట్మెంట్ తీసుకుందామని కేసు పెట్టండి అని అన్నారు. కేసు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు పెట్టారు, మేము పెట్టలా. మేము లోకేష్ గారిని కనుక్కొని పెడదాం. లేదు కేసు తీసుకోవటం అనేది అసంభవమైన పని. అది మేము వెళ్ళలేదు. మేము మన వాళ్ళు పెట్టింది ఏం జరిగిందని మేము అడిగాం. కృష్ణా జిల్లాలో పోలీసు హోంగార్డు అసభ్యకరమైన నృత్యాలు చేయడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంకిపాడ రూరల్ సీఐ జీప్ డ్రైవర్ అజయ్ కుమార్ విద్యార్థుల ఎదుట ఓ మహిళతో అసభ్యకరంగా డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. చిన్నారుల ఎదుట పోలీసు హోంగార్డు ఇలా డ్యాన్సులు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెహికల్స్ తీసుకోండి. ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలంలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. నందిగామ నుంచి కోనేయపాలెం వెళ్తున్న నారాయణ స్కూల్ బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. బస్సులో విద్యార్థుల కేకలు విన్న స్థానికులు విద్యార్థులను రక్షించారు. ప్రమాదం నుంచి విద్యార్థులు క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా పంచమి తీర్థానికి తిరుమల శ్రీవారి నుంచి కాలినడకన సారెను తీసుకొచ్చారు. గజరాజులపై అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, పట్టుచీర, జాకెట్తో పాటుగా ప్రసాదాలను తిరుమల నుంచి తిరుపతి మీదుగా తిరుచనూరుకు సారెను తీసుకొచ్చారు. సారే శోభయాత్ర అత్యంత వైభవపేతంగా సాగింది. తిరువీధుల గుండా సాగిన సారే శోభయాత్ర తిరుచనూరుకు చేరింది. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, మంగళ వాయిద్యాలు, మంది మార్బలంతో తిరుచనూరు సమీపంలోని పసుపు మండపానికి తీసుకుని వచ్చారు. పసుపు మండపం వద్ద టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈ వీరభద్రం వేద పండితుల మంత్ర ఉచ్చారణల మధ్య సారెను అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన పండితులు ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా పద్మ సరోవరంకు తీసుకొచ్చి చక్ర తలవార్లకు, ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని జ్యోతి బాపులే గురుకుల పాఠశాల వద్ద తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది. స్కూల్ ప్రిన్సిపల్ వేధిస్తున్నాడంటూ రోడ్డుపైకి వచ్చి విద్యార్థులు నిరసన తెలిపారు. అంబేద్కర్ కోడిల వద్ద రోడ్డుపై పడుకుని విద్యార్థులు నిరసన తెలిపారు. ప్రిన్సిపల్ చంపేస్తారంటూ బెదిరిస్తున్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమను వేధిస్తున్న ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ పరిధిలోని హబ్సిగూడలో విషాదం చోటు చేసుకుంది. హబ్సిగూడలోని శ్రీ చైతన్య స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని సిరి వైష్ణవి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మార్కులు తక్కువగా వస్తున్నాయని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన సిరి వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్య రామ మందిరం పైన ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ధ్వజారోహణం చేశారు. ముందుగా బాలరాముడికి మోడీ, మోహన్ భాగవత్ ప్రత్యేక పూజలు చేశారు. पूरे भारतवासियों और सभी सनातन धर्मावलंबियों के समक्ष आज इस भव्य राम मंदिर के रूप में है। श्री राम मंदिर पर फहराता यह केसरिया ध्वज धर्म का प्रतीक है, मर्यादा का प्रतीक है, सत्य, न्याय और राष्ट्र धर्म का भी प्रतीक है। यह विकसित भारत की संकल्पना का प्रतीक भी है, क्योंकि संकल्प का कोई विकल्प नहीं और पिछले 11 वर्ष में बदलते हुए भारत को हम सब ने अपनी आंखों से देखा है। एक नया भारत का दर्शन हम कर रहे हैं, जहां पे विरासत और विकास का దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాలతోటి మూసాయి. నవంబర్ సిరీస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల గడువు ముగుస్తుండటంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో సూచీలు రోజంతా ఒడిదుడుకులకు లోనయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 313 పాయింట్లు నష్టపోయి 84,587 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ కూడా 74 పాయింట్లు క్షీణించి 25,884 వద్ద ముగిసింది.